డాక్టర్ గారు, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నాకు హస్తప్రయోగం అలవాటుంది. ఇటీవల కోరికలు ఎక్కువై బ్లూ ఫిలింలు కూడా చూస్తున్నాను. ఆపై ఇదివరకు రోజుకి 1-2 సార్లు హస్తప్రయోగం చేసేవాణ్ణి, ఇప్పుడు రోజుకు 4-5 సార్లు చేస్తున్నాను. ఇలా అతిగా చేస్తూ పోతే రేపు పెళ్లైన తర్వాత నా స్టామినా ఇలాగే ఉంటుందా? లేక అతిగా చేయడం వల్ల నరాల బలహీనత వచ్చి భార్య దగ్గర షేమ్ ఫీల్ అవ్వాల్సి వస్తుందా? చదువు పైన కూడా ధ్యాస తగ్గింది. ఇప్పుడు నన్నేం చేయమంటారో చెప్పండి అంటున్నారు. హస్తప్రయోగంలో అతి అనేది లేదు. రోజుకు 100 సార్లు చేసినా ఏమవ్వదు, ఎంత వీలైపోయినా ఏమీ అవ్వదు. అంచేత సెక్స్ లో వీక్ అయిపోవడం, పెళ్ళయ్యాక భార్య దగ్గర ఏం చేయలేకపోవడం జరగదు. ఓపికంటే రోజుకు 100 సార్లు హస్తప్రయోగం ఏమవుతుంది? నథింగ్ హ్యాపెన్. ఏదో హస్తప్రయోగం చేయడం వల్ల నేను నరాలు బలహీనత వస్తుంది, నాకు సెక్స్ వీక్ అయిపోతాను, రేపు పెళ్ళయ్యాక భార్య దగ్గర ఏం చేయలేకపోతాను, నేను సెక్స్ పని లేకుండా పోతాను అనే ఫీలింగ్స్ అని వీడుకోండి. ఆ రకం ఫీలింగ్స్ ఉంటే రేపు ఇలాగే మనసులో నేను అట్లా హస్తప్రయోగం చాలా చేశాను, ఆపుకొని చేయకుండా ఉండాలని ఉండలేకపోయాను, నా మానసిక బలంతో మరింత చేశాను, ఏమైపోయినా అలాంటి ఫీలింగ్స్ పెట్టుకుంటే రేపు పెళ్ళాక ఆ సబ్ కాన్షియస్ ఉన్నటువంటి ఆ గిల్టీ ఫీలింగ్ కానీ సబ్ కాన్షియస్ ఉన్న భయం చూసారా, ఆ భయం తప్పుకుంటుంది. హస్తప్రయోగం ఏమాత్రం హానికరం కాదు. రోజుకి ఎన్నిసార్లు చేసిన హస్తప్రయోగం అత్య అనేది లేదు. దానివల్ల ఎటువంటి నష్టం కలగదు, సెక్స్ లో ఏ రకం వైఫల్యం ఉండదు. అంచేత ఆ రకం భయపడసం లేదు. శుభ్రంగా ఆత్మహత్య చేస్తుండొచ్చు. దీనికోసం ప్రత్యేకంగా ఆయన చేసే తప్పుకి ఏదో మళ్ళీ చేయాలి ఏంటి అనేది ఏం లేదు. దానికి పట్టించుకోసం లేదు, చేయాలి కూడా చేయాలి.